హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం బయట స్ట్రీట్ సైడ్ దొరికేటట్టు ఫ్రూట్ సలాడ్ అని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్వాంటిటీకి అలానే టేస్ట్కి హైజీన్గా బయట టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్తో కస్టర్డ్ పౌడర్ మన ఇంట్లో ఉంటే చాలండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని, వీడియోలో చూస్తున్నారు కదండి, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఎలాంటి లంప్స్ అనేది లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనకైతే ఎల్లోయిష్ కలర్లో అయితే వస్తుంది. సో దీన్ని మనం మిక్స్ చేసి దీన్ని సపరేట్ పెట్టుకోవాలి. వన్స్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకున్నాక ఒక 1/2 లీటర్ పాలు అయితే యాడ్ తీసుకోండి. మిల్క్ బాయిల్ చేయండి. పైన ఒక పొంగు వచ్చేటట్టు చాలండి. పైన మేకడది కట్టకుండా మీరు గరిటెతో తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే లో ఫ్లేమ్లోనే పాలు అనేది బాయిల్ అయ్యేటప్పుడు అడుగంటుతుంటూ ఉంటుంది. సో అలా అవ్వకుండా మిక్స్ చేసుకుంటూ ఉండండి గరిటెతో. మనకు అలాంటప్పుడు పైన మేగడ అనేది కట్టదండి. ఒక్క పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకొని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే హైజీన్గా మనం ఫ్రూట్ సలాడ్ అనేది చేసుకోవచ్చండి. నేను అలానే షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 5 టేబుల్ స్పూన్స్. మీరు స్వీట్ తినే దాన్ని బట్టి చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా తీపి తినాలనుకుంటే ఇంకొంచెం షుగర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు కూడా మెయిన్గా ఫ్రూట్స్ అలవాటు లేని వాళ్ళకి ఇలా వెరైటీ డిష్ లాగా ఇంట్లోనే పిల్లలకి తయారు చేసి పెట్టండి, తప్పకుండా తింటారండి. డెఫినెట్లీ దే లవ్ ఇట్ అండి, ఖచ్చితంగా తింటారు. సో మనకి పాలు అయితే బాయిల్ అయ్యేకండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, అవి పాలలో యాడ్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకుని ఒక థిక్ లేయర్గా అయితే వస్తుందండి మనకి. మీరు చూసుకోండి, థిక్ లేయర్గా మనం కొంచెం క్రీమీ టెక్స్చర్గా అయితే వస్తుందండి మనకి. ఈ విధంగా వచ్చాక మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే థిక్గా అయితే అయిపోతుంది మనకి ఇది ఫ్రూట్ సలాడ్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా అయితే చాలా ఇష్టం తింటారు. హైజీన్గా ఇంట్లోనే మనం బయట దొరికే ఆ టేస్ట్తో సరి సమానంగా ఇంట్లో కూడా ఖచ్చితంగా మనం చేసేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్. 10 మినిట్స్లో అయితే మనకైతే ఈ రెమెడీ అనేది అయిపోతుంది. రిఫ్రిజిరేటర్ నుంచి తీసాక మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసుకొని మనం ఈ ఫ్రూట్ సలాడ్లోకి యాడ్ చేసేసుకోవటమేనండి. పోమోగ్రానైట్, యాపిల్, బనానాస్, గ్రేప్స్, మనం ఏముంటే అవి. జస్ట్ నా దగ్గర 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, సో అవన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, యాజ్ పర్ మీ విష్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. డెలిషియస్గా హెల్తీగా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.